సంబంధించి రైట్ విజయనగరం లోక్సభ స్థానంలో అభ్యర్థుల బలాబలాలేంటో చూసాం. రైట్ ఇప్పుడు మనం చూడబోతున్నాం అరకు లోక్సభ స్థానం. అరకు లోక్సభ స్థానంలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు టీడీపీ నుంచి కిషోర్ చంద్రదేవ్ ఉన్నారు. ఇక గొట్టేటి మాధవి వైఎస్ఆర్సీపీ నుంచి బరిలో ఉన్నారు. కిషోర్ చంద్రదేవ్కి కలిసి వచ్చేటటువంటి అంశాలు, ఆయన గెలుపునకు సహకరిస్తాయి అని భావిస్తున్నటువంటి అంశాలు, కురుపాం పార్వతీపురం సాలూరులో క్రాస్ ఓటింగ్ జరిగిందని, ఇది తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇక అరకు పాడేరు నియోజకవర్గాల్లోనూ అనుకూల ఓటింగ్ జరిగిందనేది ఆ పార్టీ భావన. గిరిజనుల్లో ఉన్నటువంటి సానుకూలత ఓట్లుగా మారిందనేటటువంటి అంచనా కూడా వేస్తోంది. సో టీడీపీ అరకు స్థానానికి తమకు లభిస్తుంది అని ఆశలు పెట్టుకోవడం వెనుక ఉన్నటువంటి కారణాలు మనం విశ్లేషించుకున్నాం. ఇక వైసీపీకి సంబంధించి వైసీపీ అభ్యర్థిగా గొట్టేటి మాధవి ఉన్నారు. మరి వైసీపీకి కలిసి వచ్చేటటువంటి అంశాలేంటి ఒక్కసారి చూద్దాం. మహిళా ఓటింగ్ సానుకూలంగా పడిందనేటటువంటి అంచనాను వైసీపీ వేస్తోంది. సాలూరు, అరకు, పాడేరులో అనుకూల ఓటింగ్ జరిగింది, ఇది తమ గెలుపునకు సహకరిస్తుందనేది ఆ పార్టీ అంచనా. వైసీపీ సిట్టింగ్ ఎంపీ స్థానం కావడంతో సానుకూలత, ఇది వైసీపీకి సిట్టింగ్ స్థానంగా ఉంది. సో ఇది తమ స్థానంలో తాము బలంగా ఉన్నామని, తమకు గెలుపు ఖాయమని ఆ పార్టీ ధీమాలో ఉంది. రైట్, అరకు లోక్సభ స్థానానికి సంబంధించి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఉన్నటువంటి ఆశలు, అంచనాలు మనం చూసాం. వారికి కలిసి వచ్చే అంశాలను కూడా చూసాం. ఇప్పుడు మనం విశాఖపట్నం లోక్సభ స్థానానికి వెళుతున్నాము. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు భరత్ టీడీపీ నుంచి ఉన్నారు, ఎంవివి సత్యనారాయణ వైసీపీ నుంచి ఉన్నారు, ఇక లక్ష్మీనారాయణ జనసేన నుంచి పోటీలో ఉన్నారు. ముగ్గురు అభ్యర్థులు కూడా విజయం తమదేనని భావిస్తున్నారు. ఈ లోక్సభ స్థానం పైన మూడు పార్టీలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. మరి వారికి కలిసి వచ్చే అంశాలేంటి, ఓటింగ్ ఏ రకంగా జరిగింది, ఏ అంశాల ప్రాతిపదికన తమకే విశాఖ లోక్సభ స్థానం దక్కుతుందని పార్టీలు అంచనాలు వేస్తున్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా టీడీపీకి సంబంధించి టీడీపీకి ఇక్కడ కలిసి వచ్చిన అంశాలుగా భావిస్తున్నటువంటి అంశాలను ఒకసారి స్క్రీన్ పైన చూస్తున్నాం. విశాఖ నగరంలో అనుకూల ఓటింగ్ జరిగిందని భావిస్తున్నారు. భీమిలిలో సంప్రదాయ ఓట్ బ్యాంక్ పై విశ్వాసం ఉంది. ఆ ఓట్ బ్యాంక్ అలాగే తమకు పడిందనేది వారి నమ్మకం. యువత, మహిళా ఓటింగ్ పెరగడం అనేది కూడా తమకు కలిసి వస్తుందని టీడీపీ భావిస్తోంది. రైట్, ఇక వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తున్నటువంటి అంశాలు, ఆ పార్టీ భావిస్తున్నటువంటి అంశాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందనేటటువంటి భావనలో వైఎస్ఆర్సీపీ ఉంది. భీమిలిలో వైసీపీకే ఎక్కువ ఓట్లు పడ్డాయన్న అంచనా కూడా ఉంది. ఇక విశాఖ దక్షిణం, ఉత్తరం, పశ్చిమంలో వైసీపీకి అనుకూల ఓట్లు పడ్డాయని, ఇదే తమ గెలుపునకు సహకరిస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. రైట్, విశాఖ లోక్సభ స్థానంలో ఇప్పుడు జనసేన కూడా పోటీలో ఉంది. జనసేన కూడా ఈ స్థానం తనదేనని భావిస్తోంది. అందుకు కొన్ని అంచనాలు ఆ పార్టీ వద్ద ఉన్నాయి. లక్ష్మీనారాయణకు కలిసి వచ్చేటటువంటి అంశాలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. జనసేన అభ్యర్థిగా ఆయన ఉన్నారు. విశాఖ నగరంలో క్రాస్ ఓటింగ్ జరిగిందనేటటువంటి భావన ఉంది. క్రాస్ ఓటింగ్ ఇటు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ ద్వారా తమకు అనుకూలమైన ఓట్లుగా పడ్డాయనేది ఆ పార్టీ భావన. గాజువాకలో పవన్ పోటీతో ఓట్లు కలిసి వస్తాయనేటటువంటి అంచనా. కొద్దిసేపటి క్రితం మనం చెప్పుకున్నాం, 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కొన్నింటిలో నష్టం జరిగినప్పటికీ కూడా ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధిక మెజారిటీ, భారీ మెజారిటీ సాధించగలిగినట్లయితే అది కలిసి వచ్చేటటువంటి ఆ సందర్భాలు కూడా అనేకం మనం చూసాం. ఆ రకంగా గాజువాకలో పవన్ పోటీతో ఓట్లు కలిసి వస్తాయనేటటువంటి అంచనాతో ఆ పార్టీ ఉంది. రిటైర్డ్ ఉద్యోగులు, కార్మిక సంఘాల మద్దతు కూడా తమకు లభించిందని ఆ పార్టీ భావిస్తోంది. విశాఖ లోక్సభ స్థానంలో టీడీపీ, వైసీపీ, జనసేన మూడు కూడా గెలుపుపై ధీమాతో ఉన్నాయి. వారికి కలిసి వచ్చేటటువంటి అంశాలపైన ఇప్పటికే అంచనాలకు వచ్చాయి.